Hello students, hope you all are doing well. Stay home, stay safe. In this video, we are going to learn programming in C, which is in 2nd BCom Computer Applications 4th semester computer paper, the Unit 1, Introduction to Algorithms and Programming Languages. ఫస్ట్ యూనిట్లో ఆల్గారిథమ్స్ యొక్క ఇంట్రొడక్షన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అని మనం నేర్చుకుంటాము. సి లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద ఫస్ట్ టాపిక్స్ ఆర్ algorithm and flowchart. Algorithm. An algorithm is an unambiguous stepwise procedure to solve a given problem. ఒక గివెన్ ప్రాబ్లంకి ఒక క్లియర్ కట్ సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం అల్గారిథం అని చెప్తాము. An algorithm gives the logic of the program, that is a step by step description of how to arrive at a solution. ఒక ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ మనం ఎలా అయితే అరైవ్ అవుతామో ఆ డిస్క్రిప్షన్ దాన్ని మనం అల్గారిథం అంటాము. An algorithm has a finite number of steps that produces an output for a given problem. అల్గారిథంలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్స్. అంటే సొల్యూషన్ని మనం ఎలా అయితే అరైవ్ చేయాలో చెప్పడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన గివెన్ ప్రాబ్లంకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్స్ టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజిక్లో ఇట్ ఈస్ ద బేసిక్ టూల్ అనమాట. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మెయిన్ బేసిక్స్ టూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ టూల్ అల్గారిథం. అంటే ఒక ప్రాబ్లమ్ని మనం డివైడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుని తర్వాత మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. An algorithm written in a simple English language depicts the solution in logical steps. ఈ అల్గారిథం అనేది మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రాస్తాం, కానీ లాజికల్ స్టెప్స్ అనేవి సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని లాజిక్స్ కూడా మనం ఇంగ్లీష్లోనే రాసుకుంటాము. An algorithm provides blueprint for writing a program to solve a particular problem. ఈ అల్గారిథం అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుంది. An algorithm makes the program logic clear. Algorithms are not computer programs. అల్గారిథం అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసే ప్రోగ్రామ్ కాదు, కానీ ఇట్ గివ్స్ ద లాజిక్. ఆ ప్రోగ్రామ్ మనం రాసుకోవడానికి ఒక తగ్గట్టు లాజిక్ని మనకి ఇస్తుంది. ఆల్గారిథమ్స్ కెనాట్ బి కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంప్యూటర్. ఆల్గారిథమ్స్ అనేవి కంప్యూటర్తో కంపైల్ చేయలేము, ఎగ్జిక్యూట్ చేయలేము. ఫీచర్స్ ఆఫ్ ఎన్ అల్గారిథం. అల్గారిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. అల్గారిథం మస్ట్ బి ప్రిసైజ్. అల్గారిథం అనేది ఖచ్చితంగా యాక్యురేట్గా ఉండాలి. ప్రిసైజ్ మీన్స్ కరెక్ట్ ఆర్ అక్యురేట్ ఆర్ ఎగ్జాక్ట్ అనమాట. అంటే అల్గారిథం అనేది యాక్యురేట్గా ఉండాలి. ద అల్గారిథమ్ షుడ్ బి క్లియర్ విత్ నో అంబిగియస్. అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కాకుండా యూనిక్ సొల్యూషన్తో క్లియర్గా ఉండాలి. అల్గారిథమ్కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉండాలి. ఏదో 1-2 స్టెప్స్తో మనం క్లోజ్ చేయకుండా నెంబర్ ఆఫ్ స్టెప్స్తో మనం లాజికల్గా ప్రోగ్రామ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ద అల్గారిథమ్ షుడ్ లీడ్స్ టు ఎ యూనిక్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అల్గారిథం ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లంకి ఒక యూనిక్ సొల్యూషన్ని మనకి చూపిస్తుంది. ద అల్గారిథం మస్ట్ టెర్మినేట్ ఆఫ్టర్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ద డిజైర్డ్ రిజల్ట్ మస్ట్ బి అబ్టైన్డ్. అల్గారిథంలో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అవి కొంత అయ్యాక కొన్ని స్టెప్స్ అయ్యాక టెర్మినేట్ అవ్వాలి. టెర్మినేట్ ఎప్పుడు అవ్వాలి అంటే మనకి కావాల్సిన డిజైర్డ్ సొల్యూషన్ వస్తుంది అనుకున్నప్పుడు అల్గారిథం అనేది ఖచ్చితంగా టెర్మినేట్ అవ్వాలి. The benefits of an algorithm: it makes the program more understandable. ప్రోగ్రామ్ని బాగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. It makes the program efficient, effective and portable. ప్రోగ్రామ్ని ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, పోర్టబుల్గా చేస్తుంది. It represents the program in easy step-by-step directions. ప్రోగ్రామ్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తుంది. It makes the program more unambiguousగా చేస్తుంది. ఇట్ మేక్స్ ఈజీ టు మాడిఫై అండ్ అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ని అప్డేట్ చేసుకోవడానికి కానీ మాడిఫై చేసుకోవడానికి కానీ అల్గారిథంలో
ఈజీగా మనం మాడిఫై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద benefits and features of algorithm. It should have the capability to handle some unexpected situations which may arise during the solution of a problem. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చే వేలో ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కనుక రైజ్ అయితే వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. లైక్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి అంటే లైక్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి డివిజన్ బై 0 ఇలాంటి సిచ్యువేషన్స్ నార్మల్ మనం మ్యాథమెటికల్గా వీ కెన్ గివ్ ద సొల్యూషన్ లైక్ ఇన్ఫినిటీ. ఓకే, అలాంటిది లాజికల్గా మనం ప్రోగ్రాంలో రాయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రాయడానికి ఏదో ఇంకేదో సొల్యూషన్ అనేది అల్గారిథం ఇస్తుంది. ద స్పేస్ ఇట్ ఆక్యుపైస్ షుడ్ బి మినిమం. ది స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జనరల్లీ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఏ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చిన్ని వర్డ్స్ యూజ్ చేసుకుని మనం అల్గారిథం అనేది రాసుకుంటాము. ఓకే, మన ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గారిథం. వెన్ వీ రైట్ ఎన్ అల్గారిథం వీ రిక్వైర్ 2 keywords. మన అల్గారిథం రాయాలి అంటే మెయిన్ 2 keywords ఉంటాయి, స్టార్ట్ అండ్ స్టాప్. స్టార్ట్ అనే కీవర్డ్తో అల్గారిథం స్టార్ట్ చేస్తాము, స్టాప్ అనే కీవర్డ్తో అల్గారిథంని ఎండ్ చేస్తాము. ద అల్గారిథం మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 4 steps. అల్గారిథంలో 4 steps ఉంటాయి. అవి డిక్లరేషన్, ఇన్పుట్, లాజికల్ ప్రాసెసింగ్, అవుట్పుట్. డిక్లరేషన్, ఇన్పుట్, లాజికల్ ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్. దీస్ ఆర్ ద 4 main steps which are using to write an algorithm. First one, declaration. To define the data name after the start keyword by using a keyword declare is known as the declaration part. మనం స్టార్ట్ కీవర్డ్తో అల్గారిథం స్టార్ట్ చేస్తాం. దెన్ మన ప్రోగ్రాంలో మన ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి కావలసిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకుంటాము. లైక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు యాడ్ 2 numbers. నేను ఒక 2 numbers యాడ్ చేసి ఇంకొక 3వ నెంబర్ని నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ అనే కీవర్డ్తో నేను స్టార్ట్ చేశాను అల్గారిథం. ఇప్పుడు నాకు వేరియబుల్స్ కావాలి అంటే ఇప్పుడు XYZ, PQR, ABCనో ఇలా 3 వేరియబుల్స్ని తీసుకుంటాను. AB వేరియబుల్స్కి నేను ఇన్పుట్ ఇస్తాను, C అనే వేరియబుల్లో A+Bని స్టోర్ చేస్తాను. అలా మనకి కావాల్సిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిక్లేర్ చేసుకోవడానికి డిక్లేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాము. ఇన్పుట్. ద డేటా నేమ్ అండ్ డిక్లరేషన్ మస్ట్ బి అసైన్డ్ సమ్ వాల్యూ త్రూ కీబోర్డ్తో మనం ఏదైనా వాల్యూ అసైన్ చేస్తాము అంటే డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని దాన్ని ఇన్పుట్ అంటాము. ఈ ఇన్పుట్ రాయడానికి మనకి రీడ్ కానీ గెట్ కానీ స్టేట్మెంట్స్ రాస్తాము. లైక్ రీడ్ ABC ఆర్ గెట్ ABC ఇలాంటి స్టేట్మెంట్స్ని రాస్తాము ఇన్పుట్కి. నెక్స్ట్ లాజికల్ ప్రాసెసింగ్. ఓకే, వెల్ ABC వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాము, ఏకి బీకి వాల్యూస్ అసైన్ చేసుకున్నాము. వైల్ కమింగ్ టు ద లాజికల్ ప్రాసెసింగ్, మన ఎగ్జాంపుల్లో మనం తీసుకున్న లాజికల్ ప్రాసెసింగ్ ఆపరేటర్ ఏంటి అంటే ఎడిషన్. A+B చేయాలి, C = A+B. దిస్ ఈస్ ద లాజిక్ టు మై అల్గారిథం. నా అల్గారిథంకి లాజిక్ C = A+B. ఓకే, ఆ C = A+B అనే స్టేట్మెంటే లాజికల్ ప్రాసెసింగ్. అంటే మనం తీసుకున్న వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసాము, ఆ వాల్యూస్ మధ్య సమ్ ఆపరేషన్స్, నాకు ఏ ఆపరేషన్ అయితే కావాలో నా ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి అంటే నేను ఎలాంటి ఆపరేషన్స్ని యూజ్ చేయాలనుకుంటున్నానో వాటన్నిటిని లాజికల్ ప్రాసెసింగ్లో మనం చేస్తాము. దోస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ లాజికల్ ప్రాసెసింగ్ ఆపరేటర్స్. లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, పర్సంటేజ్, సో ఆన్. అలాగా మనకి మ్యాథమెటికల్గా ఏవైతే ఆపరేటర్స్ ఉన్నాయో అవన్నీ లాజికల్ ప్రాసెసింగ్ ఆపరేటర్స్ అంటారు. లైక్ ఇందులో మనకి ఇంకా లాజికల్ ప్రాసెసింగ్లో అదర్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అంటే లైక్ సీక్వెన్స్, డెసిషన్ అనేవి, లైక్ సీక్వెన్స్, డెసిషన్, రిపిటేషన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్ళాలి. అంటే అల్గారిథం అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్టాప్ రాసేసి తర్వాత వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేసుకుని తర్వాత డిక్లేర్ నేను చేయలేను. ఓకే, అంటే ప్రోగ్రామ్ రాయాలి అంటే అల్గారిథం రాయాలి అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది, ఆ దాని ప్రకారమే రాయాలి. వాటిని ఏమంటారు అంటే సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్, డెసిషన్.
డెసిషన్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ సమ్ అవుట్కమ్ ఆఫ్ ద కండిషన్. అంటే ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను C = A+B అన్నాను. A గ్రేటర్ దాన్ B అయినప్పుడు మాత్రమే C = A+B అవ్వాలి అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒక లాజిక్ అనేది జరుగుతుంది. అంటే A గ్రేటర్ దాన్ B అయినప్పుడు, అంటే ఏ వాల్యూ అనేది B కన్నా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే A+B అనేది జరుగుతుంది. అంటే ఒక కండిషన్ అనేది ఏదో ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దాన్ని డెసిషన్ స్టేట్మెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్ రిపిటేషన్ స్టేట్మెంట్. రిపిటేషన్ అంటే ఇదేమవుతుంది అంటే 1 or more స్టెప్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ లాజిక్ ప్రకారం ఆ స్టెప్ అనేది రిపీట్ అవ్వాలి. రిపీట్ అయితేనే డిజైర్డ్ సొల్యూషన్ వస్తుంది. అలాంటి వాటిని ఏమంటారు అంటే రిపీటెడ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇందులో ఎలా ఉంటాయి అంటే వైల్, డూ వైల్, లూప్స్ అన్నమాట. వీటి గురించి క్లియర్గా మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకుంటారు. సెకండ్ యూనిట్ ఈస్ కంప్లీట్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. వీటి గురించి మీరు సెకండ్ యూనిట్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ అవుట్పుట్ ప్రాసెసింగ్. టు గివ్ ద డిజైర్డ్ అవుట్పుట్ ఫార్మేట్ ప్రింట్ ఆర్ గివ్ స్టేట్మెంట్స్ యూజ్డ్. ఓకే, ఇన్పుట్కి ఏమో మనం ఏం చేస్తాము, రీడ్, గెట్ టు స్టేట్మెంట్స్ తీసుకుంటాము. అవుట్పుట్కి ఏమో ప్రింట్, గివ్ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద 4 మెయిన్ పార్ట్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఆర్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ అన్ అల్గారిథమ్ ఆర్ డిక్లరేషన్, ఇన్పుట్, లాజికల్ ప్రాసెసింగ్, అవుట్పుట్. Next, this is the simple example. Write an algorithm to find the sum of 3 given numbers. ఒక 3 given నెంబర్లకి సమ్ చేయాలి. This is the problem. నాకు సొల్యూషన్ కావాలి. I go with the algorithm step 1 with the keyword start. నెక్స్ట్ రీడ్ స్టేట్మెంట్ నెంబర్స్ A, B, C. యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇవ్వాలి. A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఇవ్వాలి. రైట్. కంప్యూట్ D = A + B + C. A + B + C చేసి దాన్ని Dలో నేను ప్లేస్ చేయాలి. నెక్స్ట్ Dని ప్రింట్ చేయాలి. ప్రింట్ D. నెక్స్ట్ terminate the process with stop keyword. This is the very simple example to write an algorithm for sum of 3 numbers. The next topic, flowchart. The flowchart is a diagrammatic or pictorial representation of algorithm to solve a given problem. ఇప్పుడు ఒక గివెన్ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం అల్గారిథంలో రాసుకున్నాం. ఆ అల్గారిథంలో మనం ఏవైతే స్టెప్స్ రాసుకున్నామో ఆ స్టెప్స్ అన్నిటిని పిక్టోరియల్గా రిప్రజెంట్ చేయడం, డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫ్లో చార్ట్ అంటాము. అంటే ఆ డేటా యొక్క ఫ్లోని మనం పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తాము. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాము, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రావడానికి ఎలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ఏ సీక్వెన్స్లో మనం యూజ్ చేస్తున్నాము, ఏ ఫ్లోలో, అంటే దీని తర్వాత ఇది, ఈ స్టెప్ తర్వాత ఇది అని ఒక ఫ్లోలో మనం ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో దాన్ని ఫ్లో చార్ట్ అంటాము. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే ఆల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫ్లో చార్ట్ అంటే ఆల్గారిథం తీసుకొచ్చి మనం సమ్ పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఎలాంటి పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ సమ్ సింబల్స్. కొన్ని సింబల్స్ ఉంటాయి. అంటే ఫ్లో చార్ట్లో మనం ప్రతి స్టెప్ని ఒక సింబల్లో ప్లేస్ చేస్తాము. లైక్ ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఒక టైప్ ఆఫ్ సింబల్లో, స్టార్ట్ని ఒక టైప్ ఆఫ్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఫ్లో చార్ట్ని డిజైన్ చేయాలి అంటే ప్రతి స్టెప్కి ఒక డిఫరెంట్ సింబల్తో చూపిస్తాము. ఓకే, the symbols in the flowchart are linked together with arrows to show the flow of the logic in the process. ఓకే, ప్రాసెస్లో ఉన్న లాజిక్ యొక్క ఫ్లోని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్లో లాజిక్ని పెడతాం. మరి సింబల్కి మధ్య లింకింగ్ ఇవ్వాలి అంటే యారోస్ని యూజ్ చేస్తాము. Once the flowchart is drawn, it becomes easy to write the program in any high-level language. Okay, ఒక high-level languageలో ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ మనం అల్గారిథం రాసుకుంటాము. దానికి తగ్గ ఫ్లోచార్ట్ రాసుకుంటే కనుక ఇంకా వెరీ ఈజీ వేలో మనం ప్రోగ్రామ్ అనేది రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్లోచార్ట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రోగ్రామ్ టు అదర్స్. వేరే వాళ్ళకి, అదర్స్కి ప్రోగ్రామ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫ్లోచార్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. The various symbols which are used in a flowchart, terminal symbols like start, stop, pause అయితే కనుక వీటన్నిటికీ మనం టెర్మినల్ సింబల్స్ యూజ్ చేస్తాము. వీటిని ఏమంటారు అంటే ఓవెల్లో చూపిస్తాము, ఆర్ సర్కిల్లో చూపిస్తాము, రెక్టాంగులర్ షేప్లో చూపిస్తాము.
ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, లైక్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని ప్యారలోగ్రామ్లో డిస్ప్లే చేసుకుంటాము. ప్రాసెసింగ్ మధ్యలో లైక్ అర్థమెటిక్ లైక్ డేటా మూమెంట్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రెక్టాంగులర్లో ప్లేస్ చేస్తాము. డెసిషన్ మేకింగ్ అంటే ఎస్ఆర్ నో అని, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన సింబల్స్ని మనం ఏంటి అంటే ఏ సింబల్లో యూస్ చేస్తాము అంటే లైక్ డైమండ్ సింబల్, రాంబస్ అంటారు కదా, అలా ఆ సింబల్లో యూస్ చేస్తాము. ఫ్లో లైన్స్ అంటే లైక్ మన లైన్స్కి యారో అనమాట, అంటే ఫ్లో ఎటు వెళ్తుందో యారోని మనం అటు పెట్టుకుంటాము. కనెక్టర్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే కనెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే చిన్న ప్రోగ్రామ్స్కి ఫ్లో చార్ట్ అనేది 1 పేజ్లో కంప్లీట్ అవుతుంది. వైల్ కమింగ్ టు ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఏమవుతుంది అంటే 2-3 పేజెస్లో మనం ఫ్లో చార్ట్ డ్రా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు క్లమ్జీగా లేకుండా, ఎక్కువ ఫ్లో లైన్స్ లేకుండా వాటి మధ్య చిన్న కనెక్టర్స్ ఇస్తే కనుక మనకి చూడగానే అర్థం అవ్వడానికి బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఓవర్వ్యూ ఫర్ సింబల్. ఫస్ట్ వన్, వోవెల్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ వోవెల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే స్టార్ట్ ఎండింగ్ చేయడానికి. ప్యారలోగ్రామ్ ఇది ఇన్పుట్ టు అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాస్తాం ప్యారలోగ్రామ్లో. కమింగ్ టు ద రెక్టాంగిల్, కంప్యూటేషన్, లాజిక్ ఏదైతే ఉంటుందో వేరియబుల్ అసైనింగ్ దగ్గర నుంచి లాజిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం రెక్టాంగిల్లో రాస్తాము. ద డెసిషన్ స్టేట్మెంట్స్ ఆర్ డన్ ఇన్ డైమండ్, లైక్ రాంబస్ సింబల్లో చూపిస్తాము. హెగ్జాగాన్, రిపిటీషన్ స్టేట్మెంట్స్, రిపిటీషన్ స్ట్రక్చర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని హెగ్జాగాన్లో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వన్, డబుల్ లైన్ రెక్టాంగిల్. ఈ డబుల్ లైన్ రెక్టాంగిల్ అనేది ప్రోగ్రామ్లో సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక వాటి కోసం ఈ డబుల్ లైన్ రెక్టాంగిల్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వన్, యారో. ఎన్ యారో ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద ఆల్గారిథం యొక్క ఫ్లోని దాని డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తాము. కనెక్టర్స్, రెండు పేజీల్లో లేదా 2 or more పేజెస్లో మనం ఫ్లో చార్ట్ రాయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద ప్రోగ్రామ్స్కి మనం ఫ్లో చార్ట్ డ్రా చేయాల్సి వచ్చినప్పుడు, కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్కి రాయాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీ కెన్ యూజ్ ద కనెక్టర్స్. ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లో చార్ట్. కమ్యూనికేషన్. Flowcharts are better way of communicating the logic of a system to all concerned. అంటే సిస్టమ్ యొక్క లాజిక్ని ఈజీగా బెటర్ వేలో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫ్లో చార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎఫెక్టివ్ అనాలిసిస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్లో చార్ట్ ఏ ప్రాబ్లమ్ కెన్ బి అనలైజ్ ఇన్ ఏ మోర్ ఎఫెక్టివ్ వే. ఒక ప్రాబ్లం అనేది మోర్ ఎఫెక్టివ్ వేలో అనలైజ్ చేయడానికి ఫ్లో చార్ట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఈ ఫ్లో చార్ట్ అనేవి మనం నీట్గా ఒక డాక్యుమెంట్ చేసుకోగలిగితే వేరియస్ పర్పసెస్ కూడా మనకి ఈ లాజిక్ అనేది, ఈ ఫ్లో చార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎఫిషియంట్ కోడింగ్. ఓకే, హై లెవెల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాసుకోవడానికి ఈ ఫ్లో చార్ట్ అనేది ఒక బ్లూ ప్రింట్గా ఉపయోగపడుతుంది, లైక్ గైడ్గా అనమాట. అంటే మనకి సిస్టమ్ ఎనాలిసిస్ ఫేజ్లో కానీ, డెవలప్మెంట్ ఫేజ్లో కానీ, లైక్ ఇప్పుడు ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు దోస్ ఆర్ స్టార్ట్ విత్ ఏ వెరీ సింపుల్ ప్రోగ్రామ్స్తోనే స్టార్ట్ అవుతాయి. అలాంటి టైంలో ఈ ఫ్లో చార్ట్స్ డ్రా చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కనుక మనం చేసుకోగలిగితే ఆ డెవలప్మెంట్ ఫేజ్లో కానీ, అనాలిసిస్ ఫేజ్లో కానీ ఈ ఫ్లో చార్ట్ అనేది గైడ్గా ఉపయోగపడుతుంది. ప్రాపర్ డీబగ్గింగ్. ఏమన్నా ప్రోగ్రాంలో ఏమైనా బగ్స్ వచ్చినప్పుడు, ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ప్రోగ్రాంలో చూడడానికి కష్టమైతే కనుక వి గో విత్ అన్ అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్లో కానీ అల్గారిథంలో కానీ చూసుకుంటే కనుక మనకి డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఈజీ అవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ ఫ్లో చార్ట్స్. ఓకే, ఇదర్ దీనికి పాజిటివ్స్ ఉన్నట్టు చిన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ లాజిక్. ఓకే, ఇప్పుడు ఏదన్నా కొన్ని సందర్భాల్లో ద ప్రోగ్రామ్ లాజిక్ ఈస్ క్వైట్ కాంప్లికేటెడ్. ప్రోగ్రామ్ యొక్క లాజిక్ అనేది కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు అప్పుడు ఫ్లో చార్ట్ అనేది క్లమ్జీగా, కాంప్లెక్స్గా ఉంటుంది. ఆల్టర్నేషన్స్ అండ్ మోడిఫికేషన్స్. ఒకవేళ మనం ఆల్టరేషన్స్ ఏమైనా చేయాలి అంటే కనుక ఫ్లో చార్ట్ మొత్తాన్ని కంప్లీట్గా రీడ్రా చేయాలి. రీప్రొడక్షన్. ఫ్లో చార్ట్ సింబల్స్ అనేవి మనం టైప్ చేయలేం కాబట్టి ఈ రీప్రొడక్షన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మనకి ఉంటుంది. Here the example for flowchart to add 2 numbers.
ఓకే, సింపుల్గా మనం ఆల్గారిథం ఎలా అయితే రాసుకుంటామో ఆల్గారిథం స్టెప్స్ని తీసుకొచ్చి మనం సింబల్స్లో పెట్టుకుంటాము. స్టార్ట్ సింబల్స్ ఓవెల్ సింబల్లో పెట్టుకుంటాము. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని ప్యారలోగ్రామ్లో పెట్టుకుంటాము. మనకి లాజిక్ ఏదైతే ఉందో దాన్ని రెక్టాంగులర్ సింబల్లో ప్లేస్ చేస్తాము. స్టార్ట్. ఓకే, ఏబి ఇన్పుట్స్ తీసుకుంటాము, 2 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద లాజిక్, అందుకే దీన్ని రెక్టాంగులర్లో పెట్టుకున్నాము. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ప్రింటబుల్ స్టేట్మెంట్స్ని ప్యారలోగ్రామ్లో ప్లేస్ చేస్తాము. ప్రింట్ సమ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకున్నాము. ద ఫ్లో లైన్స్ విత్ యారో మార్క్స్. డేటా ఫ్లో ఎటైతే వెళ్తుందో ఆ రకంగా మనం లైన్స్ అనేవి పెట్టుకుంటాము. దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లో చార్ట్ డ్రాయింగ్. Here we go with another example. Algorithm to print Fibonacci series up to given n numbers. Okay, Fibonacci series అంటే ఏంటంటే రెండు పక్కన ఉన్న నెంబర్స్ని ప్రింట్ చేసుకుని థర్డ్ ప్లేస్లో రాసుకుంటాము. లైక్ 0తో స్టార్ట్ అయితే 0 1, 0 + 1 1. సిరీస్ ఎలా ఉంటుంది అంటే 0 1 1. నెక్స్ట్ 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5. దీన్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఆ ఫిబొనాకీ సిరీస్ రావడానికి మనకి లాజిక్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ మనం ఎన్ నెంబర్ ఏదైతే ఇస్తామో లైక్ ఎన్ నెంబర్ 8 10 12 15 ఏదో ఒక నెంబర్ వరకు మనం ఫిబొనాకీ ప్రింట్ చేయాలి. ఓకే, ఆ నెంబర్ని రీడ్ చేసుకుంటాం. వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. x = 0, y = 1. స్టార్టింగ్ నెంబర్స్ ఇవే కాబట్టి 0 1ని తీసుకుంటాం. ఫోర్త్ స్టెప్లో ఏంటి అంటే లాజిక్ అనేది రిపీట్ అవ్వాలి. ఎందుకు అంటే మనం తీసుకున్న 0 వాల్యూ n వాల్యూ ఈక్వల్ అయ్యే వరకు ఆర్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయ్యే వరకు మనం చేస్తూ ఉండాలి. దీస్ ఆర్ ద రిపీటెడ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ లాజిక్ z = x + y, z = 0 + 1. ఇప్పుడు z వాల్యూ అనేది 1 అవుతుంది. ఇప్పుడు x వాల్యూని ప్రింట్ చేయాలి. x వాల్యూ 0, x = y అవుతుంది అంటే x వాల్యూ 1 అవుతుంది. అక్కడ 1 ప్రింట్ చేస్తాము. y = z అవుతుంది, z వాల్యూ 1. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 0 1 1 ప్రింట్ అవుతుంది. లైక్ మళ్ళీ 7th స్టెప్ నుంచి 4th స్టెప్కి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నేను n వాల్యూ 6 ఇచ్చాను. 6 > 0, 6 > 0. అవును, 6 కన్నా 0 తక్కువే. సో ఈ 3 స్టెప్పులు జరగాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది? 1 అయ్యింది. సో 6 > 1. అలాగా 6 > వాల్యూస్ అన్ని ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు ఈ లాజిక్ అంతా పర్ఫామ్ అయ్యి మనకి ఫిబొనాకీ సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది. లైక్ 0 1 1 2 3 5 8. దిస్ ఈస్ ద ఫిబొనాకీ సిరీస్. ఐ రిపీట్ 0 1 1 2 3 5 8. రెండు పక్క నెంబర్ని కనుక మనం కలిపి రాయగలిగితే దట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్. ద లాజిక్ ఫర్ ఫిబొనాకీ సిరీస్ ఈస్ దిస్. The flowchart for Fibonacci series. Start n వాల్యూని రీడ్ చేసుకుంటాము. x వాల్యూ 0, y వాల్యూ 1ని ఇనిషియలైజ్ చేసుకున్నాము. హియర్ ద లాజిక్, ద రిపీటెడ్ స్టేట్మెంట్ n > x. n > x అయితే కనుక z = x + y అయ్యి x వాల్యూని ప్రింట్ చేసి x వాల్యూలోకి y వాల్యూ వస్తుంది, y వాల్యూలోకి z వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. x y z వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇదంతా ఎప్పటి వరకు జరుగుతుంది? n > x అనే స్టేట్మెంట్ రాంగ్ అయ్యే వరకు. లైక్ నేను ఇప్పుడు n వాల్యూ నేను 6 ఇచ్చాను అనుకోండి. ఓకే, 6 > 8 అవుతుంది. అంటే మన సిరీస్లో 0 1 1 2 3 5 8 అని చెప్పుకున్నాం కదా. సపోజ్ x వాల్యూ 8 వచ్చేసింది. సిరీస్ అక్కడ వరకు ప్రింట్ చేసుకుంటా. 6 > 8 అయితే ద స్టేట్మెంట్ బికమ్స్ ఫాల్స్. ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అంటే మనం ఇచ్చిన n వాల్యూ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ n వాల్యూని బేస్ చేసుకుని లాజిక్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఫిబొనాకీ సిరీస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. లైక్ గో విత్ ద సిరీస్ 0 1 1 2 3 5 8. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లో చార్ట్ అండ్ అల్గారిథం. The summary for this video: algorithm is a clear-cut step-by-step process to solve a given problem. Like flow chart వచ్చేసి ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. These are the reference textbooks for programming in C. Thank you.